హలో విన్నర్స్, వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ. సో ఈ వీడియోలో మనం యావరేజ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్స్ యొక్క యావరేజ్ ని బేసిక్ ఫార్ములా యూజ్ చేసి ఎలా కనుక్కోవాలి, అలానే ట్రిక్ యూజ్ చేసి సింపుల్ గా ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ ఫార్ములా ఏంటండి? యావరేజ్ కనుక్కోవడానికి మీ అందరికీ తెలిసిన ఫార్ములా అండి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో కాబట్టి ఫస్ట్ ఫార్ములా రాద్దాం. ఏంటి ఫార్ములా? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన నంబర్లన్నింటినీ యాడ్ చేసేయాలండి. సో ఇచ్చిన నంబర్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేద్దామండి. 8 plus 7 plus 12 plus 13 plus 15 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని నంబర్స్ ఇచ్చారో అవ్వండి. సో ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5. సో కాబట్టి టోటల్ ఎంత? 5. సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేద్దామండి. 8 plus 7 ఎంత? 15. 15 plus 12 27. 27 plus 13 40. 40 plus 5 55/5. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 5 1 జా 5 11. సో యావరేజ్ ఎంత అండి? 11. సో ఇది బేసిక్ మెథడ్ యూజ్ చేసి కనుక్కోవడం అండి. సో ఇప్పుడు సింపుల్ గా ట్రిక్ యూజ్ చేసి ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం అండి. సో ట్రిక్ సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇచ్చిన నంబర్స్ అన్నిటిని రాసేసుకోండి. సో ఏమి ఇచ్చాడు? 8 7 12 13 15 రైట్. ఇందులో నుంచి మీరు ఏ అబ్జర్వేషన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం, ఏ నంబర్ అయినా సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 12 ని సెలెక్ట్ చేసాము, దీన్ని 12. సో ఇప్పుడు చూడండి, 12 8 ఎంత తక్కువ ఉందండి? 8 12 కంటే ఎంత తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది. కాబట్టి ఏం చేస్తామంటే -4. అలానే 7 12 కంటే ఎంత తక్కువ ఉంది? 5 తక్కువ ఉంది కాబట్టి -5. అలానే ఇది చూడండి, 13 12 కంటే ఎంత ఎక్కువ ఉంది? ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటామండి. 1 ఎక్కువ ఉందా? సో కాబట్టి +1. అలానే 15 12 కంటే ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది కదండి. సో కాబట్టి +3 రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మైనస్ అన్నిటిని ఫస్ట్ యాడ్ చేయండి. -4 -5 -9. అలానే +1 +3 ఎంతండి? +4 రైట్. ఇప్పుడు చూడండి, సో ఇది -9 ఇది +4 ఎంత వస్తుందండి ఆన్సర్? -5. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో కాబట్టి 5 తో డివైడ్ చేయండి. 5 1 జా 5 1 ఎంత వచ్చింది? -1. సో ఇప్పుడు ఈ -1 ఏం చేస్తారు అంటే ఈ 12 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. సో 12 - 1 12 - 1 ఎంత? 11. సో చూడండి, ఇక్కడ సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా? సో ఇది సింపుల్ గా ట్రిక్ యూస్ చేసి కనుక్కోవడానికండి. ఇది బేసిక్ ఫార్ములా యూస్ చేసి కనుక్కోవడం.